హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను మళ్ళీ పిక్ కార్డ్ చేయడానికి వచ్చానండి. సో మీరు ఇక్కడ 4 కార్డ్స్ ఉన్నాయి. సేమ్ ఫస్ట్ కార్డ్ వచ్చి క్యాన్సర్, కర్కాటకము, వృశ్చికము లేదంటే మీనం అన్నమాట. సో ఎవరైతే జూన్ 21 నుంచి జూలై 22 లోపు పుట్టారో, లేదు అంటే అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21 లోపు పుట్టారు, లేదు అంటే ఫిబ్రవరి 19 నుంచి మార్చి 28 పుట్టారు, వాళ్ళు కార్డ్ 1 పైల్ 1 పిక్ చేసుకోవచ్చు. సో పైల్ 2 వాళ్ళది ఎర్త్ ఎలిమెంట్స్. ఎవరైతే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఉంటారో వాళ్ళు పైల్ 2 పిక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 28 నుంచి మే 28, లేదు అంటే ఆగస్ట్ 23 టు సెప్టెంబర్ 22, డిసెంబర్ 22 టు జనవరి 19. పైల్ 3 వచ్చేసి ఫైర్ ఎలిమెంట్స్, మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి. సో వీళ్ళు మార్చి 21 నుంచి ఏప్రిల్ 19, జూలై 23 టు ఆగస్ట్ 22, తర్వాత నవంబర్ 22 టు డిసెంబర్ 21 అనమాట. సో లాస్ట్ పైల్ వచ్చి పైల్ 4 ఎయిర్ ఎలిమెంట్స్ అనమాట. సో రాశులు వచ్చి మిథున్ రాశి, తులా రాశి, కుంభరాశి. సో వీళ్ళు మే 21 టు జూన్ 28 పుట్టిన వాళ్ళు, సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 లోపు పుట్టిన వాళ్ళు, జనవరి 28 నుంచి ఫిబ్రవరి 18 లోపు పుట్టిన వాళ్ళు పైల్ 4 అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు టాపిక్ వచ్చి మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసినా, మోసం చేసినా, చీట్ చేసినా ఇప్పుడు అట్ ప్రెజెంట్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా, లేకుంటే గిల్ట్ ఫీల్ అవుతున్నారా లేదా, ఫ్యూచర్లో వాళ్ళు ఇప్పుడు ఒకవేళ బాగున్నారు అంటే, ఇన్ కేస్ నా కార్డ్స్ వచ్చినప్పుడు ఇఫ్ దే ఆర్ నాట్ ఫీలింగ్ గిల్టీ ఆర్ రిగ్రెట్, ఫ్యూచర్లో వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతారా లేదా. సో ఆ విషయాలన్నీ మనం ఈరోజు రీడ్ చేస్తాము, ఈ బేస్డ్ ఆన్ కార్డ్స్ అనమాట. సో ఇదండి, నేను ఇప్పుడు ఫస్ట్ పైలో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ పైల్ ఏది అంటే క్యాన్సర్ సైన్, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. సో వాళ్ళ ముగ్గురువి నేను ఇప్పుడు రీడ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ పైలు కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. బ్లూ కలర్. ఓకే యూనివర్స్, మా పైల్ 1 వ్యూవర్స్ వాళ్ళ పాస్ట్ ఏం జరిగింది చెప్పండి. మా పైల్ 1 వ్యూవర్స్ వాళ్ళకి వాళ్ళ పాస్ట్లో ఏం జరిగింది. ప్లీజ్ గివ్ మీ ద కంప్లీట్ స్టోరీ. పైల్ 1 వ్యూవర్స్లో వాళ్ళ పార్ట్నర్కి, మా పైల్ 1 వ్యూవర్స్కి పాస్ట్లో ఏం జరిగింది ప్లీజ్ నాకు క్లియర్గా చెప్పండి. పైల్ 1 వ్యూవర్స్ పాస్ట్ ఏం జరిగింది. ప్లీజ్ గివ్ మీ క్లియర్ పిక్చర్. నాకు క్లియర్గా స్టోరీ చూపించండి. ప్లీజ్ గివ్ మీ ద పాస్ట్ ఆఫ్ పైల్ 1 వ్యూవర్స్ విత్ దర్ పార్ట్నర్. వాళ్ళ పార్ట్నర్తో పాస్ట్లో ఏం జరిగింది పైల్ 1 వ్యూవర్స్కి. ఓకే, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ ఫ్యూ మోర్ కార్డ్స్. Please give me the classification for Queen of Swords. Please give me classification for Queen of Cups. Please give me classification for Nine of Pentacles. ఓకే, పాస్ట్లో ఏం జరిగింది అంటే, నాకు మీ మధ్య అయితే ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. మీరు మీ పర్సన్కి మీ పర్సన్కి యాక్చువల్గా గొడవ జరిగింది. ఎందుకు గొడవ జరిగింది అంటే, మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, కానీ వాట్ హ్యాపెండ్, కన్ఫ్యూజ్ అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ కన్ఫ్యూజ్ అయిపోయినారు. ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి అంటే దే ఆర్ నాట్ విల్లింగ్ అనమాట. పెళ్ళి వరకు రాలేదు. ఎందుకు పెళ్ళి వరకు రాలేదు అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, మ్యారేజ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అని. ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, లేకుంటే మీరు మీ పర్సన్ని చాలా ఇష్టపడుతున్నారనమాట. బట్ పెళ్ళి వరకు వచ్చేసరికి మాత్రము తను అప్రూవల్ ఇవ్వలేదు, నేను పెళ్ళి చేసుకోను అని ఉన్నారనమాట. సో అందుకని ఇంకా మీరైతే మీ పర్సన్ని చాలా ఇష్టపడుతున్నారు, మీ పర్సన్ని మీ డెస్టినీ అనుకుంటున్నారు, కానీ మీ పర్సన్తో మ్యారేజ్ అయితే మీ పర్సన్ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. చాలా మొండిగా ఉన్నారు, మీ మాటలు వినట్లేదు, ఓన్లీ లవ్ ఒకటే చాలు అని అంటున్నారు. ఓకేనా. సో మీ మధ్యలో థర్డ్ పార్టీ ఉందేమో, లేకుంటే వేరే థర్డ్ పార్టీ, లేకుంటే మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. సో మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. సో అది మీతో పెళ్లి చేసుకోవడం చాలా కష్టం.
సో ఆ విధంగా ఉందన్నమాట మీ పాస్ట్ అయితే. సో మీరైతే కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ మీ పర్సన్‌ని వదిలేసి, అంటే మీ పర్సన్ వాళ్ళ లైఫ్‌ని వాళ్ళ వైఫ్‌ని వదిలేసి వచ్చేయాలి అని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట. సో అది దానివల్ల మీ ఇద్దరికీ గొడవ జరిగింది. సో మీ మనసులోని మీ ప్రేమ పెట్టుకున్నారనమాట. స్టార్టింగ్‌లో మీకు ప్రేమ ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఎక్స్‌పెక్ట్ చేశారు. సో దానివల్ల గొడవలైనాయి. మ్యారేజ్ అయితే జరగదు అని మీరు ఫిక్స్ అయిపోయారు. బట్ మీరు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇంకా నేను లవ్ ఎక్స్‌ప్రెస్ చేయాలా వద్దా? ఇంకా అతను వాళ్ళ వైఫ్‌ని వదిలేసి రాలేడు. సో ఇది జరుగుతుందా? జరగదా? ఇదండి మీ పాస్ట్. సో ఇది మీ పాస్ట్ అయితే ప్రస్తుతానికి మిమ్మల్ని, అంటే ఇంతవరకు ఎందుకు ప్రేమించారు? అసలు ఆ విధంగానే మీకు గొడవ జరిగినట్లుంది. మీ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు మరి నా వరకు ఎందుకు రావాలి? నన్నెందుకు మోసం చేయాలి? సో ఇదనమాట. సో ఇక్కడ చూస్తుంటే నాకు క్లియర్‌గా ఒక చీటింగ్ లాగే అనిపిస్తుంది. సో నేను యూనివర్స్‌ని అడుగుతాను. వాళ్ళు ఇలా చేసినందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా? యూనివర్స్ చెప్పండి. సో మా పైల్ వన్ వ్యూవర్స్ యొక్క పార్ట్నరు వీళ్ళని అంత చీట్ చేసినందుకు, వీళ్ళని ఇంత మోసం చేసినందుకు ఆర్ దే ఫీలింగ్ రిగ్రెట్? వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతున్నారా? ప్లీజ్ నాకు క్లియర్గా చెప్పండి. వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతున్నారా? రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? నాకు కొంచెం క్లియర్గా చెప్పండి. ఈ స్టోరీలో ఉండే మా పైల్ వన్ వ్యూవర్స్ పార్ట్నరు బాధపడుతున్నాడా లేదా? తను చేసిన తప్పును తను తెలుసుకున్నాడా లేదా? ప్లీజ్ గివ్ మీ క్లియర్ పిక్చర్. The Nine of Cups. Okay, Five of Cups. Please give me one more card. Please give me the clarification for Nine of Cups. Please give me a clarification for Five of Cups. ప్లీజ్ గివ్ మీ క్లాసిఫికేషన్ ఫర్ ది డెవిల్ కార్డ్. రిలవెంట్గా వచ్చాయండి, చాలా రిలవెంట్గా ఉన్నాయి. యాక్చువల్గా అయితే తను మీకు స్టెబిలిటీ ఇవ్వాలని తనకు కూడా ఉందన్నమాట. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడా అంటే తన సంతోషం కోసమే తనకు బాధ ఉంది. నేను మీ అంటే మీతో తను కానీ ఆమె కానీ మీతో లైఫ్ షేర్ చేసుకోలేకపోవడానికి, అంటే మీతో లైఫ్ షేర్ పోవడం వలన, అంటే మీరు అడిగిన విధంగా మీకు కొత్త జీవితము ఇవ్వలేకపోవడం వలన తను ఏదో కోల్పోయినట్లు ఉన్నాడు. కానీ కానీ అతను ఉన్నది ఒక కార్మిక్ రిలేషన్లో అనమాట. సో కార్మిక్ రిలేషన్లో ఉండి, సో నేనేం చెయ్యలేను అని ఒక నెగిటివ్ వేలో వెళ్ళాడనమాట. అంటే ఇంకా ఒక మీ దగ్గర నుంచి అతను కాపాడుకోవాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇది జరగని పని. వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అనమాట. వాళ్ళకు మీ పైన ఎంత ఇష్టం ఉన్నా మిమ్మల్ని కట్ ఆఫ్ చేసేసారు. వాళ్ళకు మీ పైన ఎంత ఇష్టం ఉన్నా మిమ్మల్ని కట్ ఆఫ్ చేసేసాడు. చాలా కోల్డ్గా బిహేవ్ చేసేస్తున్నాడు అనమాట. ఎందుకు అంటే మీకు స్టెబిలిటీ ఇవ్వాలని ఉంది, కానీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎవరు ఒప్పుకోరు. బికాస్ వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్, లేకుంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్. సో నాకు మీ పార్ట్నర్ మ్యారీడ్ ఎక్కువ కనిపిస్తుంది. సో మిమ్మల్ని చాలా బ్లైండ్గా మిమ్మల్ని బాధ పెట్టాను అనే రిగ్రెట్ అయితే ఖచ్చితంగా ఉంది. కానీ రిగ్రెట్ కన్నా వాళ్ళకి ఒక రకమైన అంటే అది జరగని పని అని ఒక రాంగ్ కంట్రోల్లో ఉన్నారనమాట. అది నాట్ పాసిబుల్ అని రాంగ్ కంట్రోల్లో ఉన్నారు. సో ప్రస్తుతానికైతే హ్యాపీగానే ఉన్నారండి. నాకు అంటే ఒక రాంగ్ కంట్రోల్లో ఉన్నారు అని మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారనమాట. బట్ వాళ్ళు మాత్రం హ్యాపీగానే ఉన్నట్లు వచ్చింది. ఓకేనా? సో ఫ్యూచర్లో వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతారా లేదా? యూనివర్స్ చెప్పండి. ఫ్యూచర్లో మా పైల్ వన్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫ్యూచర్లో రిగ్రెట్ ఫీల్ అవుతారా లేదా? వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్? వాళ్ళకి ఏం జరుగుతుంది? సో మా పైల్ వన్ వ్యూవర్స్ని బాధ పెట్టినందుకు వాళ్ళు ఫ్యూచర్లో రిగ్రెట్ ఫీల్ అవుతారా? ఫ్యూచర్లో వాళ్ళు బాధపడతారా లేదా? సో వాళ్ళ కర్మ ఏంటి? వాళ్ళు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారా లేదా? ప్లీజ్ చెప్పండి యూనివర్స్. వాట్ విల్ హ్యాపెన్ టు ది పైల్ వన్ వ్యూవర్స్ పార్ట్నర్కి ఫ్యూచర్లో ఏమైనా ఖచ్చితంగా ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతారా? గిల్ట్ ఫీల్ అవుతారా? ప్లీజ్ గివ్ మీ ఏ క్లారిఫికేషన్. ఓకే, ది హై ప్రీస్టెస్. ఓకే, 6 of cups. Please give me one more card. Okay, please give me the clarification for high priestess. Please give me the clarification for 6 of cups. Correct అవుతారండి. Please give me clarification for queen of pentacles.
ఖచ్చితంగా అవుతారు. టైం ఖచ్చితంగా ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ జరుగుతుంది. ఎందుకు అంటే ఇంకా వాళ్ళ మనసులో మీరే ఉంటారనమాట. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు చేసిన కర్మ అయితే వాళ్ళకి బ్యాక్ అయితే వెళ్తుంది. అది ఎవరిని వదిలిపెట్టదు. అతను ఇంకా ఎలా ఉంటాడంటే ఇంకా ఎవ్వరి మాటలు వినడనమాట. సో మీకు చేసిన ద్రోహానికి అతను నిజంగా హార్ట్ బ్రేక్ అవుతుంది. అతనికి ఎవరు తన పార్ట్నర్ అన్నా లేకపోతే వాళ్ళకి చాలా ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని చాలా బాధ పెడతారు. ఎంత బాధ పెడతారు అంటే మీకు చేసిన మీకు చేసిన అన్యాయం వాళ్ళకు గుర్తొస్తుంది. సో అప్పుడు ఇంకా వాళ్ళని ఇష్టపడుతున్న పార్ట్నర్ అంటే మీ పార్ట్నర్ యొక్క వైఫ్ కానీ సో ఆమె నచ్చినట్లుగా ఉంటూ సో వాళ్ళ లైఫ్ అనేది అంత పర్మనెంట్గా అంత హ్యాపీగా ఉండదన్నమాట. ఎవ్రీథింగ్ అంటే ఉఫ్ అని ఊపేస్తే వెళ్ళిపోతాయి కదా, ఆ విధంగా ఉంటుంది తన లైఫ్ కొన్ని రోజుల్లో. సో ఖచ్చితంగా వాళ్ళ కర్మ వాళ్ళకైతే బ్యాక్ వచ్చేస్తుందండి. దిస్ ఈజ్ అమేజింగ్ రీడ్ ఫర్ పైల్ వన్ రీడర్స్. మీరు ఎవరైతే మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని మీరు ఫీల్ అవుతున్నారో దే ఆర్ గోయింగ్ టు సఫర్ దేర్ కర్మ. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఆ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కర్మ అనుభవిస్తాడు. అట్ ప్రెజెంట్ అయితే వాళ్ళు ఒక డెవిల్ కంట్రోల్లో ఉన్నారు. మీతో మాట్లాడను, ఎందుకంటే మీరు అడిగిన స్టెబిలిటీ వాళ్ళు ఇవ్వలేరు. సో అందుకనే మీకు దూరంగా ఉంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళు మిమ్మల్ని కట్ ఆఫ్ చేసి హ్యాపీగా ఉన్నారు కానీ బట్ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా దే విల్ ఐ మీన్ వాళ్ళు చాలా సఫర్ అయితే అవుతారు. మిమ్మల్ని మోసం చేసినందుకు సఫర్ అయితే అవుతారు. ఓకేనా. సో వాళ్ళు ఎప్పట్లోగా అంటే ఆ కాలం ఎప్పుడు వస్తుంది. సో యూనివర్స్ చెప్పండి, అది ఎప్పటికంతా వీళ్ళ పార్ట్నరు సఫర్ అవుతాడు. ఆ టైం ఎప్పుడు వస్తుంది, వాళ్ళు ఫీల్ అయ్యేది, వాళ్ళు రిగ్రెట్ అయ్యే టైం ఎప్పుడు వస్తుంది. ప్లీజ్ గివ్ మీ ఏ నెంబర్ కార్డ్. ఒక నెంబర్ ఉన్న కార్డ్ ఇవ్వండి. ప్లీజ్ చెప్పండి, ఒక నెంబర్ ఉన్న కార్డ్ ఇవ్వండి. ఎప్పటికంతా మా పైల్ వన్ వ్యూవర్స్ యొక్క పార్ట్నరు వాళ్ళ కర్మ ఫేస్ చేస్తారు. ప్లీజ్ గివ్ మీ నంబర్. ఏస్ ఆఫ్ పెంటకల్స్. ఓకే, నంబర్ రావట్లేదండి. ఖచ్చితంగా 1 మంత్ ఆర్ 1 ఇయర్, 1 మంత్ ఆర్ 3 మంత్స్ ఆర్ 1 ఇయర్. ఖచ్చితంగా ఒక నెల లేకపోతే ఒక 1 ఇయర్ అవుతుంది, లేదంటే 3 మంత్స్. సో ఖచ్చితంగా ఈ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు ఖచ్చితంగా బేస్డ్ ఆన్ మీ పర్సనల్ హోరోస్కోప్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళ కర్మ అయితే వాళ్ళు అనుభవిస్తారు. సో నేను మీకు ఏంజల్స్ నుంచి మీకు ఏమైనా గైడెన్స్ ఉందా అని చూస్తాను. ఏంజల్స్, ప్లీజ్ గివ్ మీ గైడెన్స్ ఫర్ మై పైల్ వన్ వ్యూవర్స్. మీరు గైడెన్స్ అన్న ఇవ్వండి, లేకుంటే నేను ఈరోజు చెప్పిన దానికి ఇది కరెక్టా కాదా అని ఎస్ ఆర్ నో అన్న అప్రూవల్ అన్న ఇవ్వండి. ప్లీజ్ గివ్ ఎనీ గైడెన్స్ టు పైల్ వన్ వ్యూవర్స్కి మీరు గైడెన్స్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ యువర్ ఆన్సర్. మీ ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్. కాంప్రమైజ్, నాట్ ది రైట్ టైమ్. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కాంప్రమైజ్ అయిపోయి మీ లైఫ్లో మీరు వెళ్ళిపోండి. ప్రస్తుతానికి ఇది రైట్ టైం కాదంట. అందుకని ఇది మీ పార్ట్నర్ యొక్క టైము. సో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినా, వాళ్ళు చీట్ చేసినా ప్రస్తుతానికి మీ లైఫ్లో మీరు కాంప్రమైజ్ అయ్యి ఉండిపోండి. మీ లైఫ్లో మీరు బిజీ అయిపోండి. సో ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ కర్మ వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఓకేనా అండి. ఇది పైల్ వన్ వ్యూవర్స్ యొక్క రీడింగ్. సో ఇప్పుడు నేను సెకండ్ పైల్ వాళ్ళ రీడింగ్ చూస్తాను. సెకండ్ పైల్ వాళ్ళది అర్త్ సైన్స్ అనమాట. సెకండ్ పైలు. సో వీళ్ళది వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి. వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ వచ్చి April 20th నుంచి May 20th, August 23rd నుంచి September 22nd, December 22nd నుంచి January 19th. ఓకే, January 19th. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు, సో ఈ రాశుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు అనమాట. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ విత్ దిస్ రీడింగ్. యూనివర్స్ చెప్పండి, పైల్ 2 వాళ్ళ స్టోరీ ఏంటి. ప్లీజ్ గివ్ మీ క్లియర్ పిక్చర్ ఆఫ్ పైల్ 2 వ్యూవర్స్ స్టోరీ. పైల్ 2 వ్యూవర్స్ పాస్ట్లో ఏం జరిగింది, వాట్ హ్యాపెన్ టు పైల్ 2 వ్యూవర్స్ విత్ దర్ పార్ట్నర్ ఇన్ ద పాస్ట్లో పైల్ 2 వ్యూవర్స్కి ఏం జరిగింది. ప్లీజ్ చెప్పండి, పాస్ట్లో పైల్ 2 వ్యూవర్స్కి ఏం జరిగింది.
ప్లీజ్ చెప్పండి పైల్ టు వ్యూవర్స్కి పాస్ట్లో ఏం జరిగింది. ప్లీజ్ గివ్ మీ ఏ క్లియర్ పిక్చర్. పైల్ టు వ్యూవర్స్కి పాస్ట్లో ఏం జరిగింది. ప్లీజ్ గివ్ మీ ఏ క్లియర్ పిక్చర్. ఓకే, జస్టిస్ వచ్చింది. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఓకే, 7 of Cups. Please give me the clarification for justice. Please give me clarification for 4 of Cups. Please give me clarification for 7 of Cups. ఓకే, ఇది చూస్తూ ఉంటే నాకు మీకు పాస్ట్లో ఏదో మీకు అన్యాయం జరిగిందండి. ఆ అన్యాయం జరిగింది అని మీరు ఇంకా ఆలోచిస్తూ ఇంకా ఏంది నాకు ఇలా జరిగింది, నా తప్పు ఏముంది, నాలో నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పనులన్నీ నాలో నేను ఇంప్రూవ్ ఏం చేసుకోవాలి, నేను మా పార్ట్నర్ని ఎంత ఇష్టపడుతున్నా కూడా నాకు ఈక్వల్గా ఎందుకు అదే లవ్ని ఇవ్వట్లేదు. లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ కానీ, నాకు ఫ్యామిలీ కార్డ్ వచ్చింది అందుకని అలా చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ లేకపోతే మీ 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 కజిన్స్, మీ సిస్టర్స్, మీ బ్రదర్స్ ఎవరైనా కూడా వాళ్ళందరూ ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను ఇస్తున్న ఎఫర్ట్స్ వాళ్ళు నా పైన ఎందుకు ఎఫర్ట్స్ ఇవ్వట్లేదు, నాకు అన్యాయం ఎందుకు జరుగుతోంది. సో ఇది వన్ కేటగిరీ అనమాట. మీకు మీ మీ అంటే మీ ఫ్యామిలీలో ఎవరితో అయినా యూ కెన్ అజ్యూమ్ ఇట్ అనమాట. మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీలో ఎవరితోనైనా కూడా. లేదు అంటే మీకు మీ ఫ్యామిలీలోనే గొడవలు ఎందుకంటే నాకు ఇక్కడ ఒక ల్యాండ్ కనిపిస్తుంది. ల్యాండ్ అంటే ఎందుకు మేము ఇద్దరం తోబుట్టువులము, ఎందుకు ఒక అంటే ఎందుకు ఇలా గొడవ పడుతున్నాము, ఒక ల్యాండ్ పరంగా మాకెందుకు ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి, దీని వలన మనము అంటే మీకు ఏదైనా కోర్టు కేసెస్ ఉన్నా కూడా అసలు ఒక ఫ్యామిలీలో పుట్టినందువలన అందరూ కలిసి ఉండాలి. బట్ ఒక చిన్న ల్యాండ్ వలన ఎందుకు ఇంత డిస్టర్బెన్స్, నాకు ఏం చేయాలి, సో అందరికీ ఈక్వల్గా పంచుకుందాము అంటే అప్పుడు కూడా చాలా గొడవలు అవుతున్నాయి. ఇది సాల్వ్ అవుతుందా అవ్వదా అంటూ మీరు చాలా బాధపడుతున్నారు ఆ విషయాన్ని గురించి. ఓకేనా, పాస్ట్లో అయితే ఇలా జరిగింది. సో ఇదండి మీ పాస్ట్ అయితే ఇది. సో ఇదైతే చాలామంది అందుకని మీరు ఇంకా హార్ట్ వదిలేసుకొని మరి హీల్ అవ్వాలి అనుకుంటున్నారు. సో హార్ట్ వదిలేసుకొని హీల్ అవుతూ ఇంకా చూద్దాము ఏం జరుగుతుందో, అందరినీ గమనిద్దాము, ఏదైతే అది జరుగుతుంది. సో మీరైతే ఒక డెసిషన్ తీసుకున్నారనమాట, ఏదైతే అది జరుగుతుంది. సో నేనేమి ఇన్వాల్వ్ కాను, దేవుడే చూసేసుకుంటాడు. ఇంకా అలాగే వెయిట్ చేస్తూ ఉందాము. నాకు కావాల్సిన ప్రేమ, నాకు కావాల్సిన స్టెబిలిటీ, లవ్, అంటే ఎవరైనా మీ బ్రదర్స్ అయినా కూడా మీరు మీ బ్రదర్స్ అయినా మీ ఫ్యామిలీ అయినా మీరు ప్రేమనే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. వాళ్ళ నుంచి ఒక స్టెబిలిటీ అంటే ఆల్వేస్ మీతోనే ఉంటారు, ఆల్వేస్ మీకు ఏదైనా కావాలన్నా మీకు అందిస్తారు. సో అట్లా అందరికి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనమాట. సో అది ఎవరితో అయినా వస్తుంది. సో లవ్ అయినా, సో అది మీ వాళ్ళతోనే. సో మీ వాళ్ళంటే మీకు ఇష్టం, మీరు వాళ్ళని వదులుకునే ప్రసక్తే లేదనమాట. అందుకని అన్నీ పనిచేసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు నా వాళ్ళు కాదేమో, సో సపరేట్ అయిపోతారని భయం అనమాట. అందుకని ఏదైతే అది జరుగుతుంది, ఎలా ఉంటే న్యాయం అలా జరుగుతుంది. సో మాట్లాడుకుందాము, ఓకేనా. సో ఆ విధంగా జరిగిందనమాట. ఏదో ఒకటి చేస్తాము, కానీ ఇప్పుడు మాత్రము మీరు హార్ట్లెస్గా ఏదో అలిగి కూర్చున్నారనమాట. పాస్ట్లో హార్ట్లెస్గా అలిగి కూర్చున్నారు. సో ఇదండి, మీ మధ్యలో మాటలు ఉన్నాయి కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్ ఉంటుంది. సో కొంచెం గొడవలు అయితే జరిగినట్లున్నాయి. బట్ మీరు ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని హర్ట్ చేశారు. అందుకనే ఇంకా మీరు అలిగి కూర్చున్నారనమాట పాస్ట్లో. ఇది మీ పాస్ట్, ఓకేనా. ఇది మీరు ఎవరితో అయినా అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, యూనివర్స్ మరి చెప్పండి, మళ్ళీ మా పైల్ టు వ్యూవర్స్ యొక్క పార్ట్నరు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడా, ఆ విధంగా చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా, లేకుంటే గిల్ట్ ఫీల్ అవుతున్నాడా, బాధపడుతున్నాడా లేదా? ప్లీజ్ నాకు క్లియర్గా చెప్పండి. పైల్ టు వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా, గిల్ట్ ఫీల్ అవుతున్నాడా, బాధపడుతున్నాడా? చెప్పండి. ప్లీజ్ గివ్ మీ క్లియర్ పిక్చర్. నాకు మంచి పిక్చర్స్ చూపించండి, క్లియర్గా చూపించండి, నాకు అర్థమయ్యే విధంగా. ప్లీజ్ గివ్ మీ వన్ కార్డ్. Okay, please give me 2 more cards. Please give me 1 more card. Okay, please give me the clarification for High Priestess. Please give me the clarification for 3 of Wands.
ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ డెత్ కార్డ్. ఓకే. మీ పర్సన్ అయితే కొంచెం మొండిగా ఉన్నాడండి. గిల్ట్ ఫీల్ అవుతున్నాడా అంటే కొంచెం మొండిగా ఉన్నాడు. తనలో రియలైజేషన్ వస్తోంది. అంటే వాళ్ళలో రియలైజేషన్ వస్తుంది. బట్ ఆ రియలైజేషను ఎలా ఉంది అంటే మీ దగ్గర నుంచి తనకు మీరు కావాలి, మీలాగే మీరు కావాలి, తను కోరుకున్న అదేదైనా ఉంది కదా మీకు దేనివల్ల అయితే గొడవ జరిగిందో అది కూడా కావాలి. సో వాళ్ళలో రియలైజేషన్ వచ్చింది, కానీ అంటే రియలైజేషన్ అంటే వాళ్ళలో మార్పు ఇంకా వస్తూ ఉంది. దే ఆర్ వర్కింగ్. అది మార్పు ఇంకా మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండాలన్నమాట. దే స్టిల్ వర్కింగ్ ఆన్ దట్ అనమాట. మీతో కలిసిపోవాలి అని చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఆల్సో వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అంటే మీరు కావాలి, వాళ్ళు అదే హై ప్రీస్టెస్ అంటే యాక్చువల్గా చాలా తెలివైన వాళ్ళు అనమాట. అన్నీ కావాలి వాళ్ళకి. అన్నీ కావాలి అంటే వాళ్ళు మీతో ఏది గొడవ జరిగిందో అది కావాలి, మీరు కావాలన్నమాట. బోత్ కావాలి. వస్తేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, లేకుంటే సాటిస్ఫై అవ్వరు. దే ఆర్ వెరీ పొసెసివ్ అనమాట. వాళ్ళు చాలా పొసెసివ్. ఒకవేళ మీరు పెళ్ళైన వాళ్ళు అన్నా కూడా ఇది ఇంకా ఎలా చెప్పాలి అంటే మీకు దేనివల్ల గొడవ అయిందో సో అది మీకు ఇష్టం ఉండదు, లేకుంటే వేరే పర్సన్ కానీ మీరు వేరే పర్సన్ చాలా మీకు మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టము, కానీ మీ పార్ట్నర్కి ఇంకొకరు ఎవరైనా చాలా ఇష్టం అనమాట. సో మీరు వాళ్ళతో మీ పార్ట్నర్ అంతా హ్యాపీగా ఉండటాన్ని చూడలేకపోతున్నారు, మీకు అది నచ్చలేదు. సో వాళ్ళతో కొంచెం తగ్గించి ఉండు, లేకపోతే నేను ఐ కాంట్ బేర్ దట్ అని ఉండొచ్చు. బట్ మీ పర్సన్ అయితే ఉండలేరనమాట. మీరు కావాలి, వాళ్ళు కావాలి. సో అలా ఉన్నారనమాట. మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో అంటే మీ దగ్గర అంటే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంతేగాని వాళ్ళని ఎక్కువగా చూసుకుంటే, మిమ్మల్ని తక్కువ చూసుకుంటే మిమ్మల్ని కొంచెము మీరు హర్ట్ అవుతారనమాట. సో అందుకని మీరు దాన్ని సహించలేకపోతున్నారు. సో ఇప్పటికి కూడా మీ పర్సన్ మీరు మారతాడు అనే చూస్తున్నారు, కానీ వాళ్ళు మారటానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా, వాళ్ళు మారటానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో కొంచెము సహనంగా ట్రై చేయండి, వెయిట్ చేయండి. సో వాళ్ళు మారతారేమో చూద్దాము. ఓకేనా, వాళ్ళు ఖచ్చితంగా మారతారేమో చూద్దాము. చూద్దాం. యూనివర్స్ చెప్పండి, అయితే మా పైల్ 2 వ్యూవర్స్ యొక్క పార్ట్నరు మారతారా మారరా? చెప్పండి, మా పైల్ 2 వ్యూవర్స్ యొక్క పార్ట్నరు మారతారా మారరా? ప్లీజ్ గివ్ మీ క్లియర్ కార్డ్స్. పైల్ 2 వ్యూవర్స్ పార్ట్నర్, వాళ్ళ పార్ట్నరు పైల్ 2 వ్యూవర్స్ విధానంగా పైల్ 2 వ్యూవర్స్ అనుకున్నట్లుగా వాళ్ళు రియలైజ్ అవుతారా అవ్వరా? ప్లీజ్ నాకు క్లియర్గా చెప్పండి. పైల్ 2 వ్యూవర్స్ పార్ట్నర్ రియలైజ్ అయ్యి మారుతారా మారరా? నాకు క్లియర్గా చెప్పండి యూనివర్స్, నాకు క్లియర్గా చెప్పండి. పైల్ 2 వ్యూవర్స్ పార్ట్నర్ మారుతాడా మారడా? ఓకే, నైట్ ఆఫ్ పెంటకల్స్. ప్లీజ్ గివ్ మీ. ఓకే, ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ పెంటకల్స్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ జస్టిస్. నైస్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ వ్యాండ్స్. వావ్ అండి, మీ పర్సన్ 100కి 1000% మారుతాడు. కంగ్రాచులేషన్స్, ఖచ్చితంగా మారుతాడు. ఎందుకంటే మీ పర్సన్కి ఖచ్చితంగా మీరంటే చాలా ఇష్టం. ఎందుకంటే మీరిద్దరు సోల్మేట్స్. మీ మనసులో ఏదుంటూ మీ పర్సన్ మనసులో కూడా అలాగే ఉంది. మీరు ఎంత పొజిటివ్గా ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ కోసం, మీ పర్సన్ కూడా అంతే పొజిటివ్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడట్లేదు కదా, ఇప్పుడు మీరు చాలా మొండిగా ఉన్నారు కదా, అందుకని వాళ్ళకి అర్థమవుతుంది, ఓ నేను కూడా ఇలాగే చేస్తాను కదా, సో మీకు న్యాయం చేయాలి, మీకు స్టెబిలిటీ ఇవ్వాలి, మీతోనే నేను హ్యాపీగా ఉండాలి. మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళని కట్ ఆఫ్ ఈజీగా చేసేస్తారు. సో మీ పైన చాలా ప్యాషన్ కూడా ఉంది. మీరిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అయిన లవర్స్ అయితే మాత్రం మీ పైన చాలా ప్యాషన్ ఉంది. వాళ్ళు మిమ్మల్ని వదిలేసి అయితే ఉండలేరు. సో వదిలేసి ఉండలేనిది కాదు, మీరంటే ఐ కెన్ సీ డాగ్ హియర్. అంటే వాళ్ళు మీ పైన చాలా విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అన్యాయం చెయ్యరు. సో పైల్ 2 దిస్ ఇస్ వెరీ అమేజింగ్ గుడ్ రీడింగ్. ఈ పైల్ 2 నాకు చాలా నచ్చింది. మీ పార్ట్నర్ అయితే నాకు చాలా నచ్చారు. మీ ఫ్యామిలీ అయినా కూడా చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఏదైనా పొజిటివ్నెస్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, మనీ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, ఒక ల్యాండ్ కానీ లేకపోతే ఏదో డబ్బుల వలన మీకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి తప్ప మీ పైన లవ్ కానీ ప్యాషన్ కానీ ఒక ట్రస్ట్ అనేది కానీ మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం, మీకు మీ పార్ట్నర్ అన్న కూడా చాలా ట్రస్ట్ ఉంది. దిస్ ఈజ్ వెరీ అమేజింగ్ రీడింగ్
రీడింగ్ అనమాట పైల్ 2 అనేది. సో మీకైతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీ పార్ట్నర్ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడనమాట. ఓకే, ఇంకొక పర్సన్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని కట్ ఆఫ్ చేసేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకు నిద్రలేని రాత్రులు కూడా ఉండబోతున్నాయి. సో దానివలన మీ పర్సన్ ఖచ్చితంగా మారుతాడు. చెప్పండి యూనివర్స్, పైల్ 2 వ్యూవర్స్ ఎప్పటి లోపల మారి పైల్ 2 వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎప్పటిలోగా మారుతాడు. సో ఎప్పటి లోపల వీళ్ళకు రీయూనియన్ అంటూ అంటే హ్యాపీగా వీళ్ళు అనుకున్న విధంగా వీళ్ళ లైఫ్ ఎప్పుడు ఉంటుంది. పైల్ 2 వ్యూవర్స్ పార్ట్నర్ ఎప్పటి లోపల మారుతారు. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్. ఎప్పటికంతా వీళ్ళు ఫుల్ రియలైజ్ అయిపోయి ఫుల్ నార్మల్ అయిపోయి పైల్ 2 వ్యూవర్స్తో హ్యాపీగా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. ప్లీజ్ గివ్ మీ వన్ నంబర్ కార్డ్. 2. వావ్, నైస్. మళ్ళీ ఈ 2 కార్డ్ వచ్చింది. కొంచెం లేట్ అవుతుంది. 7 ఆఫ్ పెంటకల్స్ కార్డ్ చూసి చెప్తున్నాను. సో ఖచ్చితంగా 2 months అవ్వచ్చు, ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేసు మీరు ఆల్రెడీ చాలా కాలం నుంచి ఇది ప్రొలాంగ్డ్గా జరుగుతుంది అంటే 2 weeksలో 2 months జరుగుతుంది. లేదు అంటే రీసెంట్గానే ఏమైనా జరిగింది, రీసెంట్గానే నార్మల్ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ 2 daysలో కూడా మీ 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 ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి వితిన్ 2 weeks, వితిన్ 2 days అనమాట. కానీ ఇది చాలా ప్రొలాంగ్ టైం నుంచి జరుగుతుంది. ఓకేనా, ఒక 5 to 7 years నుంచి ఇలాగే ఉంది అంటే 2 months పట్టచ్చు, ఒక 2 years కూడా పట్టచ్చు. సో బేస్డ్ ఆన్ పర్సన్ అనమాట, పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా, రిజల్ట్స్ అనేది. సో బట్ మీ పర్సన్ అయితే చాలా హానెస్ట్, ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అదే అనమాట నా ఆన్సర్. సో మీకు ఏంజల్స్ నుంచి కూడా గైడెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏంజల్స్ చెప్పండి, మా పైల్ 2 వ్యూవర్స్కి మీ గైడెన్స్ ఇవ్వండి. యువర్ గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మై పైల్ 2 వ్యూవర్స్. చెప్పండి మా పైల్ 2 వ్యూవర్స్కి మీ గైడెన్స్ ఏంటి. ప్లీజ్ గివ్ మీ క్లియర్ గైడెన్స్ ఫర్ మై పైల్ 2 వ్యూవర్స్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మనసు ఏం చెప్తోందో వినండి. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్. నేను నెలలు సంవత్సరాలు అంటున్నా కానీ వారాల్లోనే జరిగిపోతుందంట. కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. ఏంజల్స్ చెప్పారు అంటే ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. నమ్మకంగా ఉండండి. ఓకేనా, ఖచ్చితంగా నమ్మకంగా ఉండండి. మంచి పాజిటివ్ థింకింగ్లో ఉండండి. సో మీకు అన్నీ మంచి జరుగుతాయి. ఓకేనా, మీకు జరగదేమో అనే థాట్స్ వద్దు, జరుగుతుంది. ఒకవేళ ఏంజల్స్ చెప్పారు కాబట్టి ఇది ఎవరైనా చూసినా ఖచ్చితంగా ఇది జరుగుతుంది. నమ్మకంగా ఉండండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను పైల్ 3 రీడింగ్ చేస్తాను. పైల్ 3 రీడింగ్ ఏది అంటే మేషరాశి. పైల్ 3 రీడింగ్ మేషరాశి, మార్చి 21 నుంచి ఏప్రిల్ 19 లోపు పుట్టిన వాళ్ళు. సింహరాశి జూలై 23 నుంచి ఆగస్ట్ 22 పుట్టిన వాళ్ళు. ధనస్సు రాశి నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21 పుట్టిన వాళ్ళు అనమాట. ఓకేనా, ఇది పైల్ 3 వాళ్ళ రీడింగ్. ఓకే, సో నేను పైల్ 3 రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీకు పాస్ట్లో ఏం జరిగింది, యూనివర్స్ చెప్పండి. పైల్ 3 వాళ్ళకి వీళ్ళ పాస్ట్ ఏంటి, వీళ్ళ పాస్ట్లో వీళ్ళ పార్ట్నర్తో ఏం జరిగింది. వాట్ హ్యాపెన్ టు పైల్ 3 వ్యూవర్స్ పైల్ 3 వ్యూవర్స్ విత్ దర్ పార్ట్నర్ ఇన్ దర్ పాస్ట్. వాళ్ళ పాస్ట్లో పైల్ 3 వ్యూవర్స్కి పాస్ట్లో వాళ్ళ పార్ట్నర్తో ఏం జరిగింది. ప్లీజ్ గివ్ మీ క్లియర్ పిక్చర్. నాకు క్లియర్ పిక్చర్ ఇవ్వండి, నాకు క్లియర్గా ఉండే కార్డ్స్ ఇవ్వండి. ఓకే, 2 of swords. మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోయినట్లున్నారు. ఇక్కడ కూడా కట్ ఆఫ్. ప్లీజ్ గివ్ మీ 1 more కార్డ్. ఓకే, మీకు హార్ట్ బ్రేక్ కూడా జరిగింది. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 2 of swords. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 3 of swords. నైస్. మీ లైఫ్లో ఏం జరిగింది అంటే మీకు హార్ట్ బ్రేక్ అయిపోయిందండి. మీ మనసు విరిగిపోయింది. ఎందుకు మీ మనసు విరిగిపోయింది అంటే మీరేది తేల్చుకోలేకపోతున్నారు మీ పర్సన్ వల్ల. మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకో కట్ ఆఫ్ చేసేసారు. నువ్వు వద్దు అనేది మీరు వద్దు అని మిమ్మల్ని ఎందుకో వద్దు అనుకున్నారు. మీరైతే చాలా ట్రస్ట్, మీకు మీ పర్సన్ మీద చాలా నమ్మకం ఉంది. మీకు ధైర్యం మీ పర్సన్ అంటే. మీ పర్సన్కి మీరు స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు కానీ పొసెసివ్గా ఉన్నారు. మీరు కానీ మీ పర్సన్ కానీ ఎందుకు పొసెసివ్గా ఉన్నారు అంటే అన్నీ కావాలి నాకు అని. మ్యారేజ్ కార్డు, మీరు మ్యారేజ్ పర్సన్స్ అయి ఉండాలి. ఓకేనా, సో అందుకని మీకు న్యాయం కావాలి అని ఉన్నారు. మీరు ఒక క్లోజ్డ్ బుక్ లాగా ఉన్నారు. సో ఈ పిక్చర్స్లో అయితే నాకు మీ మధ్య పాస్ట్లో చాలా గొడవ జరిగింది.
పూర్తిగా మీ పర్సన్ మిమ్మల్ని, లేకుంటే మీరే మీ పర్సన్ని పూర్తిగా కట్ ఆఫ్ చేసేసారు. మీకు హార్ట్ బ్రేక్ అయింది. ఇంకా మీ మీ మనసులో ఉన్నారు కానీ మీకు అసలు మాటలే లేవనమాట. ఫుల్ సెపరేషన్‌లో ఉన్నారు మీరైతే. సో, చాలా రోజుల నుంచి వర్కౌట్ చేస్తున్నారు. 3 ఆఫ్ కప్స్ అంటే కలవాలి అని. సో, మీరు ఒక డెవిల్ కంట్రోల్‌లో ఉన్నారు. ఇంకా పదే డెవిల్ అంటే ఏం లేదండి. పదే వాళ్ళు అనుకుంటూ ఉన్నా, లేకపోతే నాకు 3 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ గూడా ఉన్నట్లనమాట. సో, థర్డ్ పార్టీ కంట్రోల్‌లో మీరు కానీ, మీ పర్సన్ కానీ ఖచ్చితంగా ఉన్నట్లున్నారు. సో, డెవిల్ అంటే ఎవరన్నా వేరే వాళ్ళ మాటలు, చెడ్డ మాటలు వినటాన్ని డెవిల్ అంటారనమాట. చెడ్డ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటే వాళ్ళకి అలాంటి అలాంటి థాట్స్ వస్తాయి. లేదు అంటే మీలో ఉండే మీ నెగిటివ్ మాటలు కూడా అవి కూడా డెవిల్ అనమాట. సో, 2 టైప్స్ ఆఫ్ డెవిల్స్ ఉన్నారు. సో, మీ పర్సన్ ఓకే. మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా థర్డ్ పార్టీని, ఓకే, నాకు క్లియర్‌గా అర్థమైపోతుంది. మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా థర్డ్ పార్టీని ఇష్టంతో, మీకైతే మీ పర్సన్ ఇష్టం. మీ పర్సన్ ఇంకొకరిని ఇష్టపడుతున్నారు. ఇదే అండి మీ పాస్ట్. మీకు మీ పర్సన్ ఇష్టము. మీ పర్సన్ వచ్చి ఇంకొక థర్డ్ పార్టీ, ఆ థర్డ్ పార్టీ మంచి ఆమె కూడా కాదు. మంచి పర్సన్ కూడా కాదు. సో, ఆమె దగ్గరికి, లేకుంటే అతని దగ్గరికి వెళ్ళిపోయినారు. అందుకని మీ పర్సన్‌కి నిద్రలేని రాత్రులు. ఓకేనా? నిద్రలేని రాత్రులు వాళ్ళతో, అంటే మీకు నిద్రలేని రాత్రులు, వాళ్ళతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు. సో, మీరు ఒంటరివారైపోయినారనమాట. అదే మీ మీ పాస్ట్ అయితే అది. మీ పర్సను చాలా చాలా స్వార్థంగా ఉండే వాళ్ళ మనిషి దగ్గరికైతే వెళ్ళిపోతున్నాడు. సో, అది మీకు నచ్చలేదు. మిమ్మల్ని ఎందుకో వద్దు అని మిమ్మల్ని కట్ ఆఫ్ చేసేసారు. మీకు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. నా పర్సన్ నన్ను వద్దు అంటే నేను ఇంక మళ్ళీ ఎలాగ బతిమాలుకోవాలి? సో, అనేసి మేము హార్ట్ లేకుండా ఉండిపోయారు. ఇంకా మీ మీ పర్సన్ యొక్క ఆలోచనతో బతికేశారనమాట పాస్ట్‌లో. ఓకేనా? మిమ్మల్ని ఇంతగా బాధపెట్టిన మనిషి, ఐ మీన్ ఒకవేళ మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఇంకొక పర్సన్ దోలికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనేది మీ బాధ. ఇంకొక వర్షన్ ఏంటి అంటే, మిమ్మల్ని పెళ్లి మీరు మీ పర్సన్‌ని పెళ్లి చేసుకుంటాను అనో, లేకపోతే మీరే మీ ప మీ లేకుంటే మీ పర్సనే మీతో పెళ్లి చేసుకుంటాను అని అబద్ధమన్నా చెప్పిండాలి. లేదు అని లాస్ట్ మినిట్‌లో మిమ్మల్ని మోసం చేసిండాలి. లేదు అంటే మీరే ఊహించుకొని ఉండాలి. మీ పర్సన్ చూపించే ప్రేమని మీరే ఊహించుకొని ఉండిండాలి. సో, మా పర్సన్ నా పార్ట్నర్ నన్ను ఇంతగా ఇష్టపడుతున్నాడు, నా ఫ్రెండ్ నన్ను ఇంతగా ఇష్టపడుతున్నాడు, సో ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటాడు అని మీరు ఊహించుకొని ఉండాలి వాళ్ళు చూపించే ప్రేమని. బట్ లాస్ట్‌కి మీరు కాదు వేరే పర్సన్ అంటే ఇష్టము అని మిమ్మల్ని డైరెక్ట్ కోల్డ్‌గా కట్ ఆఫ్ చేశాడు అంటే వాళ్ళు చెడ్డవాళ్ళన్నా అయ్యుండాలి, లేకుంటే మీరే ఎక్కువగా ఊహించుకొని ఉండాలి. సో, ఇలా చేసినందుకు ఏదైనా కూడా దేర్ ఇస్ ఎ మిస్టేక్. అక్కడ మిస్టేక్ ఉంది. మీ పార్ట్నర్ మిస్టేక్ అయితే ఖచ్చితంగా ఉంది మిమ్మల్ని హర్ట్ చేసినందుకు. సో, ఎంత హర్ట్ చేసినా కూడా మిమ్మల్ని కట్ ఆఫ్ చేయకూడదు. సో, దే హ్యావ్ టు ఎక్స్‌ప్లెయిన్ యూ క్లియర్‌లీ. వాళ్ళు మిమ్మల్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉండాల్సింది. బట్ అలా చేయలేదు. నాకు కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అంటే డైరెక్ట్‌గా కట్ ఆఫ్ చేసి వెళ్ళిపోవడం అనమాట. సరిగ్గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకోకుండా. సో, అలాంటి వాళ్ళు, అదే మీ స్టోరీ అయితే వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా అనేది నేను క్లియర్‌గా చూస్తాను. యూనివర్స్ చెప్పండి. సో, మా పైల్ 3 వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నరు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? గిల్ట్ ఫీల్ అవుతున్నారా? చెప్పండి. మా పైల్ 3 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ గిల్ట్ ఫీల్ అవుతున్నారా? రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? ప్లీజ్ నాకు క్లియర్‌గా చెప్పండి. పైల్ 3 వ్యూవర్స్ యొక్క పార్ట్నరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? గిల్ట్ ఫీల్ అవుతున్నారా? చెప్పండి ప్లీజ్ నాకు క్లియర్‌గా చెప్పండి. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? గిల్ట్ ఫీల్ అవుతున్నారా? 2 ఆఫ్ పెంటకల్స్, స్టెబిలిటీ, నైట్ ఆఫ్ పెంటకల్స్, గిల్ట్ ఫీల్ అవుతున్నారంటే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. 10 ఆఫ్ కప్స్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 2 ఆఫ్ పెంటకల్స్. Please give me clarification for Knight of Pentacles. Please give me clarification for Queen of Swords. ఓకే. ఓకే. నాకు అర్థమైందండి. ఖచ్చితంగా గిల్ట్ ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే మీ గురించి ఆలోచనలు. అంటే అంత బాధపడట్లేదు కానీ, నాకు అంత బాధపడుతున్నట్లు థాట్స్ ఏం రాలేదు కానీ, ఓకే, మిమ్మల్ని మోసం చేశాను అనేది తను ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి చాలా కష్టం అని ఫీల్ అవుతున్నాడు. మిమ్మల్ని మీరే రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నాడు. సంథింగ్ హ్యాపెండ్ అనమాట. అతను ఎవరితో అయితే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడో ఆ పర్సను వీళ్ళని కట్ ఆఫ్ చేసేసింది. లేకపోతే మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలి అని ఇప్పుడు వీడు అనుకుంటున్నాడు. ఎందుకంటే తను ఎవరైతే ఇష్టపడిపోయారో ఆమె అన్న మోసం చేసినట్లుంది. సో, నాకు
టెన్ ఆఫ్ స్వర్డ్స్ కార్డ్ అయితే కనిపించింది ఇక్కడ. టెన్ ఆఫ్ స్వర్డ్స్ అంటే తనకు మోసం మోసం అనే కార్డు. మోసం అంటే మిమ్మల్ని మోసం చేశాను అన్న తనకు గిల్ట్ ఫీల్ అవుతున్నాడు, లేకపోతే అతనికి మోసం జరిగింది. ఎవరన్నా ఏదైనా చేశారు, కర్మకి ఖచ్చితంగా వాళ్ళకి కర్మ అనేది బ్యాక్ అయితే వస్తుందండి. సో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మీకు స్టెబిలిటీ ఇవ్వాలి, వీళ్ళకు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి. సో అది చెయ్యాలి అంటే జగులు అవుతున్నాడు. ఎలాగా మిమ్మల్ని అంత కట్ ఆఫ్ చేసేసి ఫాస్ట్లో మిమ్మల్ని అంత నిర్దాక్షిణ్యంగా వదిలేసి వచ్చేసాను. సో వాళ్ళు ఆలోచిస్తున్నాడు. సో మళ్ళీ నాకు ఈ ట్రీస్ ఈ ల్యాండ్ కనిపిస్తున్నాయి అంటే మీరు మీ ఫ్యామిలీ కూడా అంటే మీ ఫ్యామిలీని కూడా అజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరినైనా అజ్యూమ్ చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరైతే దారుణంగా వేరే వాళ్ళ కోసం వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించవచ్చు అనమాట. ఓకేనా? సో వాళ్ళు ఇప్పుడు మీతోనే 4 ఆఫ్ వ్యాండ్స్ అంటే మ్యారేజ్ అనే కాదు, ఒక ఫ్యామిలీలో హ్యాపీగా సెలబ్రేషన్స్ అనమాట. సో అలా చేసుకోవాలి అనుకుంటున్నాడు. కానీ మీరు మీ దగ్గరికి వస్తే మీరు క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు మీరు గెలిచినట్లు అనమాట. వాళ్ళకి అవమానంగా ఉంటుంది. అందుకని వాళ్ళు మీతో మాట్లాడడానికి కానీ మీ దగ్గరికి రావడానికి కానీ వాళ్ళకి మొహం లేదు. దే ఆర్ నాట్ ఏబుల్ టు షో దేర్ ఫేస్ టు యూ. వాళ్ళ మొహం చూపించలేరు అనమాట మీకు. కానీ వాళ్ళ మనసులో అయితే గిల్ట్ ఫీల్ ఉంది. దే ఆర్ ఫీలింగ్ గిల్టీ. వాళ్ళు అంత బాధపడట్లేదు కానీ వాళ్ళకి చాలా గిల్ట్గా ఫీల్ అవుతున్నారు. ఓకేనా? ఇంకా చాలా ఇలాగే ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా చాలా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళు మోసపోయినాను అని కొంచెం అయితే స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపించాయి నాకు. యూనివర్స్ చెప్పండి, మళ్ళీ మా 5-3 వ్యూవర్స్ యొక్క పార్ట్నరు ఫ్యూచర్లో రీయూనియన్ ఉందా? వీళ్ళు పూర్తిగా మారిపోయి మా 5-3 వ్యూవర్స్ దగ్గరికి వస్తారా? మా 5-3 వ్యూవర్స్ని మా 5-3 వ్యూవర్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యి వీళ్ళతో రీయూనియన్ ఉంటుందా? చెప్పండి. వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఫర్ 5-3 వ్యూవర్స్ విత్ దర్ పార్ట్నర్? ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళు మారి మా 5-3 వ్యూవర్స్ దగ్గరికి వస్తారా? ఓకే, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని మా 5-3 వ్యూవర్స్తో మాట్లాడతారా? ప్లీజ్ చెప్పండి 5-3 వ్యూవర్స్ గురించి. ప్లీజ్ గివ్ మీ బ్యూటిఫుల్ కార్డ్. నైట్ ఆఫ్ స్వర్డ్స్ కంపల్సరీగా వస్తాడు. చేంజ్, ఓకే, సడన్ చేంజ్ వస్తుంది ఇంకా మీ పర్సన్లో. ఇంకా మీ దగ్గరికి రాకపోతే ఇంకా నా జీవితం లేదు అనేసి వచ్చేస్తాడనమాట. ప్లీజ్ గివ్ మీ ద క్లాసిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ స్వర్డ్స్. రైట్, లవర్స్ కార్డ్. మీ లవర్స్ అంటే నాట్ ఓన్లీ అని చెప్తాను. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది టవర్ కార్డ్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ పెంటకల్స్. చాలా చాలా సడన్గా జరిగిపోతాయి. అతను కానీ ఆమె కానీ ఎవరి కోసం అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందో వాళ్ళ నుంచి హార్ట్ బ్రేక్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇంకా తట్టుకోలేడనమాట. ఎంత మోసం చేశారు నేను ఎవరి కోసం అయితే నా వాళ్ళని వదిలేసుకొని వెళ్ళిపోయానో వాళ్ళే నన్ను చాలా నిర్దాక్షిణ్యంగా నా హార్ట్ బ్రేక్ చేసేసారు అనే ఫీలింగ్లోకి వచ్చేస్తారనమాట. ఇంకా వాళ్ళు ఇంకా ఉండలేరు, మిమ్మల్ని వదిలేసి ఉండలేరు. మీకోసము మీరు ఎవరినైతే చాలా ఇష్టపడుతున్నారో మీ పార్ట్నరు మీకోసమే, ఎందుకంటే మీకోసమే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడనమాట. చాలా ఇంకా వాళ్ళ థర్డ్ పార్టీ నుంచి వదిలేసి మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అది ఎలా జరుగుతుంది అంటే ఇంకా మొత్తం అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అంత సడన్గా జరిగిపోతుంది అన్నీ. ఒక పిడుగు పడిందంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేస్తామా అసలు పడుతుంది అని? సో ఆ విధంగా అనమాట, ఆ విధంగా జరిగిపోతుంది. లైట్ మీ జీవితంలో లైట్ వస్తుంది అనమాట. మీరందరూ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటారు. ఓకేనా? మీ వ్యక్తి కూడా చాలా చాలా ట్రస్టబుల్ పర్సన్ అనమాట. ఏదో ఒక సంథింగ్ టైం బ్యాడ్ వలన మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, కానీ ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తాడు, మీకు స్టెబిలిటీ ఇస్తాడు అండ్ మీతో మాట్లాడతారు కూడా. సో ఫ్యూచర్లో మీకైతే చాలా బాగుంది. పైల్ 2 అండ్ పైల్ 3 చాలా, పైల్ 1 కూడా బాగుంది, కానీ సో పైల్ 2 పైల్ 3 అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ క్లైమ్ దీస్ 2 పైల్స్. చాలా బాగుందండి. మీ పర్సన్ మీ దగ్గరికి ఖచ్చితంగా మారిపోయి వస్తాడు. యూనివర్స్ ప్లీజ్ చెప్పండి, మరి ఎప్పటి లోపల ఇంత సడన్ చేంజెస్ ఎప్పటికి వస్తుంది? ప్లీజ్ చెప్పండి, ఇంత సడన్ చేంజ్ ఎప్పటికంతా వస్తుంది? నాకు టైం పీరియడ్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ఏ క్లియర్ టైం పీరియడ్. ఇంత బిగ్ చేంజ్ సడన్గా ఎప్పటి లోపల వస్తుంది? నాకు ఒక కార్డ్ ఇవ్వండి.
ఓకే. 7 మీరు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. సో, ఈ వెయిటింగ్ టైమ్ అనేది అయిపోబోతుంది. 7 డేస్‌లో అవ్వచ్చు, 7 అవర్స్‌లో అవ్వచ్చు. ఎందుకు సడెన్‌గా జరిగిపోతుంది కాబట్టి మీరు ఎక్స్‌పెక్ట్ చేయరనమాట. అలా జరిగిపోతుంది. నైట్ ఆఫ్ వాచ్ చాలా పరుగున వస్తారు. ఓకేనా? ఇంత పరుగున వస్తారంటే వాళ్ళు మీరు ఎక్స్‌పెక్ట్ చేయరనమాట. అది. ఓకే. ఏం చేసి చెప్పండి. సో, మా పైల్ 3 వ్యూవర్స్‌కి మీ గైడెన్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ గైడెన్స్ టు మై పైల్ 3 వ్యూవర్స్. మా పైల్ 3 వ్యూవర్స్‌కి మీరు గైడెన్స్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ఏ స్ట్రాంగ్ గైడెన్స్ టు మై పైల్ 3 వ్యూవర్స్. మా పైల్ 3 వ్యూవర్స్కి చాలా బాగుంది. దేర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఏ లాట్. సో అందుకని మీరు మంచి గైడెన్స్ ఇవ్వండి మా పైల్ 3 వ్యూవర్స్కి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీకు కూడా చెప్పాను కదా. మీరు ఆపక్కండి. మీ 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 పార్ట్నర్కి చెప్తున్నట్లున్నారు. డోంట్ స్టాప్, ఆ పరుగులు ఆపద్దండి అని మీ పార్ట్నర్కి చెప్తున్నట్లున్నారు. ఓకేనా? సో ఖచ్చితంగా మీకు కూడా కొన్ని వారాల్లోనే మీరు ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు రాబోతున్నారు. కంగ్రాచులేషన్స్. పైల్ 2కి అలాగే వచ్చింది, పైల్ 3కి అలాగే వచ్చింది. సో ఇప్పుడు పైల్ 4 ఎలా ఉందో చూద్దాం. ఎయిర్ సైన్స్. ఓకేనా? ఈ కలర్ బ్రౌన్ కలరు లేకపోతే ఆరెంజ్ కలర్ పిక్ చేసుకున్న వాళ్ళది జెమిని, మిథున్ రాశి, తర్వాత తులా రాశి, ఆ తర్వాత కుంభరాశి. వీళ్ళు ఇది పైల్ 4 రీడింగ్ అనమాట. వీళ్ళు మే 21 నుంచి జూన్ 20 వరకు పుట్టిన వాళ్ళు, లేదు అంటే సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 మధ్యలో పుట్టిన వాళ్ళు, లేదంటే జనవరి 20 ఫిబ్రవరి 18 మధ్యలో పుట్టిన వాళ్ళు ఈ పైల్ 4 అంటే చూడొచ్చు అనమాట. సో యాక్చువల్గా నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. మీ రాశి ఒకటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, ఇంకోటి అయినా కూడా మీరు చూడొచ్చు అనమాట. ఏది రెలవెంట్గా ఉందో, ఏది యాప్ట్గా ఉందో, మీకు రెజనేట్ అయిందో, సో యూ విల్ టేక్ దట్. ఓకేనా? పాజిటివ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే పాజిటివిటీ అనేది మనం ఎంత ఎంకరేజ్ చేస్తే, పాజిటివిటీ అనేది మనం ఎంత మన దగ్గరికి అలో చేస్తే అది మీ లైఫ్ని అంత మారుస్తుంది. అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, హ్యాపీగా ఉండండి, అన్నీ మంచి జరుగుతాయి అని. ఓకేనా? సో పైల్ 4 వ్యూవర్స్, యూనివర్స్ చెప్పండి పైల్ 4 వ్యూవర్స్కి వాళ్ళ పాస్ట్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ పిక్చర్ ఆఫ్ దేర్ పైల్ 4 వ్యూవర్స్ విత్ దేర్ పార్ట్నర్. వాళ్ళ పార్ట్నర్తో పైల్ 4 వ్యూవర్స్కి వాళ్ళ పాస్ట్లో ఏం జరిగింది? ప్లీజ్ గివ్ మీ క్లియర్ పిక్చర్. పైల్ 4 వ్యూవర్స్కి వాళ్ళ పార్ట్నర్తో పాస్ట్లో ఏం జరిగింది? నాకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. క్లియర్ కోడ్స్ని చూపించండి. పైల్ 4 వ్యూవర్స్కి పాస్ట్లో వాళ్ళ పార్ట్నర్తో ఏం జరిగింది? ఓకే. 5 ఆఫ్ స్వర్డ్స్. ఓకే. 6 ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 5 ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 6 ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ పెంటకల్స్. బాగా క్లియర్గా అర్థమైపోయిందంటే మంచి కార్డ్స్ వచ్చాయి నాకు క్లియర్గా అర్థమయ్యేలాగా. ఏమర్థమైంది అంటే పాస్ట్లో ఏం జరిగింది అంటే మీ బిహేవియర్ కానీ, మీ పర్సన్ బిహేవియర్ కానీ ఒక స్టెబుల్గా లేదనమాట. స్టెబుల్గా లేదు అంటే ఒకసారి ఇలా ఉంటారు, ఒకసారి అలా ఉంటారు. మీకు మీ పర్సన్ అర్థం కాలేదు, లేకపోతే మీ పర్సన్కి మీరు అర్థం కాలేదు. అందుకని ఏంది ఇలా ఉంది నా లైఫ్, ఎందుకు అంటే మీ పర్సన్ అలాగా హెడేక్ లాగా ఫీల్ అయిపోయినారనమాట మీ బిహేవియర్. ఎందుకంటే మీ బిహేవియర్ అనేది ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగుండదు. ఏదో అంటే ఒక స్టేబుల్ పర్సన్ లాగా కాకోకుండా ఎంజాయబుల్ పర్సన్ లాగా, ఒక ప్లే గర్ల్ లాగా, లేకపోతే ఒక ప్లే బాయ్ లాగా, సో నా పైన ఇష్టం లేదు, వీళ్ళేదో నాతో ఆడుకుంటున్నారు అని మీరన్నా మీ పర్సన్ గురించి అలా ఫీల్ అయి ఉండొచ్చు, లేకుంటే మీ పర్సన్ అన్నా మీ గురించి అలా ఫీల్ అయి ఉండొచ్చు. ఓకేనా? తర్వాత అందుకని మీకు మీ పార్ట్నర్కి మీరన్నా, లేకుంటే మీకు మీ పార్ట్నర్ అన్నా చాలా ఇష్టము. కానీ ఏం జరిగింది? మీకు ఇంకా తప్పట్లేదనమాట. ఇంకా లేదు, వీళ్ళతో ఉంటే ఇంకా జరిగే పనులు కావు, వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు నాతో గేమ్స్ ఆడుకుంటున్నారు అనేసి మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండాలి, మీరే మీ పార్ట్నర్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండాలి. సో నాకు ఈ స్టోరీ కనపడుతోంది, కానీ ఇందులో ఎవరు అనేది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను. ఇందులో మీ క్యారెక్టర్ ఏదైనా అవ్వచ్చు, మీరే అవ్వచ్చు, మీ పార్ట్నరే అవ్వచ్చు. ఓకేనా? సో ఇది ఏస్ ఆఫ్ పెంటకల్స్. కానీ మీ పార్ట్నర్కి కానీ మీకు కానీ ఇంకా లాస్ట్లో వెళ్ళిపోతూ ఉంటే మీరు తట్టుకోలేకపోయారనమాట. ఎవరో ఒకరు వెళ్ళిపోతూ ఉంటే మీరు బేర్ చేయలేకపోయినారు, మీరు ఆఫర్ చేయాలి అనుకున్నారనమాట. కానీ
కానీ మీకే ఇష్టం లేక వదిలేశారు. అంటే మీరు ఆఫర్ చేయలేకపోయారు. చెయ్యాలని ఉంది. మీ ఆ పార్ట్నర్‌ని ఆపాలని ఉంది. కానీ మీ పార్ట్నర్ ఆగట్లేదు గదా! లేదు అంటే మీరు ఆఫర్ చేస్తున్నా గూడా మీ పార్ట్నర్ మొండిగా అట్లే ఉన్నాడు. ఓకేనా? అంటే అట్లే వెళ్ళిపోయారనమాట. సో, ఇది అన్నమాట. మీ మీ పాస్ట్ అయితే ఇది. మీకు మీకైతే ఇంకా మీ పాస్ట్‌లో ఇలానే జరిగిందనమాట. మీ పార్ట్నర్‌తో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. మీరిద్దరు సోల్ మేట్స్ అనమాట. లేకుంటే సెకండ్ పర్సన్ ఉంది అనే కన్‌ఫ్యూజన్ గూడా మీకుంది. లేకుంటే మిమ్మల్ని అంతగా దారుణంగా వదిలేసి వెళ్ళిపోరు అని మీకు అంటే దారుణంగా అంటే ఇది అర్ధాంతరంగా వెళ్ళిపోయినట్లు లేదు కానీ మీ ఇద్దరి మధ్య సంథింగ్ ఏదో మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ లేక ఇలా జరిగిందనమాట. మీ నుంచి వెళ్ళిపోయారు. ఓకేనా? ఇది అండి మీ పాస్ట్. ఓకేనా? మీ ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ లేక మీకు అలా జరిగి మీ లైఫ్ అలా జరిగిపోయింది. సో, సో ఇప్పుడు మీ పార్ట్నర్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఏ విధంగా ఇప్పుడు మీ పార్ట్నర్ రిగ్రెట్ అవుతున్నాడా లేదా చూద్దాం. యూనివర్స్ చెప్పండి. మళ్ళీ మా పైల్ 4 వ్యూవర్స్ యొక్క పార్ట్నరు ఇప్పుడు వీళ్ళు అంటే అంత అంత ఇష్టం ఉన్నా కూడా వదిలేసి వెళ్ళిపోయినందుకు, వీళ్ళు ఆఫర్ చేసినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేసినందుకు, ఒక మొండిగా బిహేవ్ చేసినందుకు ఇప్పుడేమైనా గిల్టీగా ఫీల్ అవుతున్నాడా? రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? బాధపడుతున్నాడా? చెప్పండి. చెప్పండి యూనివర్స్. ఇప్పుడు పైల్ 4 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడా? గిల్ట్ ఫీల్ అవుతున్నాడా? ఆర్ దేర్ ఫీలింగ్ ఎనీ గిల్ట్? ఆర్ దే ఫీలింగ్ ఎనీ రిగ్రెషన్? ప్లీజ్ చెప్పండి. ఒక రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నాడా లేదా? యూనివర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి పైల్ 4 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతున్నాడు? క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే, 3 ఆఫ్ స్వర్డ్స్. ది డెత్ కార్డ్ అవుతున్నాడండి. ప్లీజ్ యూ మేక్ క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ యూ మేక్ క్లారిఫికేషన్ ఫర్ 3 ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ యూ మేక్ క్లారిఫికేషన్ ఫర్ డెత్. ఖచ్చితంగా అవుతున్నాడండి. చాలా చాలా అవుతున్నాడు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు, అలా వెళ్ళిపోయినందుకు ఇంకా వాళ్ళు మనసులో మీరే అనమాట. 24/7 మీరే ఉన్నారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఇంకా చచ్చిపోవాలనే ఆలోచనలు, నేను బతకూడదు అనే ఆలోచనల్లో ఉన్నారనమాట. తర్వాత ఎలా ఉంది అంటే మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని దే ఆల్రెడీ లాస్ట్ యూ. అంటే మిమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపోయారు కదా. ఇంకా మీరు వెళ్ళిపోయారు. మీపైనే అన్ని ఆలోచనలు. వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా మీరే ఆలోచనలు అనమాట మీ గురించే. సో ఇంకా మీ దగ్గరికి వస్తే మీరు అప్పుడు ఎందుకు అలాగ వెళ్ళిపోయారు? నేను ఆఫర్ చేసినా కూడా మీరు ఎందుకు అలా, ఖచ్చితంగా మీరు ఆఫర్ అయితే చేసినట్లు ఉన్నారు. కానీ మీ పర్సనే మొండిగా అది యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఎందుకంటే నాకు మరీ ఇది కనిపించిందనమాట. మీరే ఖచ్చితంగా ఆఫర్ అయితే చేశారు. మీకు మనసులోనే కాదు, మొండిగా ఉండేది మీ పర్సనే. సో, మీకైతే మీరు చాలా అంటే ఇప్పుడు చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా క్వెషన్స్ అడుగుతారు. వాళ్ళు చాలా భయపడుతున్నారు. మీరు ఆల్రెడీ లాస్ట్ టైమ్ పోయిన ప్రయోజనం లేదు. ఇంకా ప్రేమ లేదు, ఏమీ లేదు. ఊరికనే ఉండేది మేలు. లేకపోతే ఇంకా హర్ట్ అవుతాను అని ఇంకా ఇట్లా హీల్ అవుతూ పడుకొని ఉన్నాడనమాట. గుండెను కూడా పక్కన పెట్టేసి దే ఆర్ స్లీపింగ్. వాళ్ళు నిద్రపోతున్నారు. ఇంక ఏది ఆలోచించకుండా ఉండాలి. ఇంకా రియలైజ్ అంటే కొంచెం చేంజ్ అవుతూ ఉన్నారు ధైర్యం తెచ్చుకోవడానికి. ఇప్పుడు వాళ్ళు చాలా వీక్‌గా ఉన్నారు. అన్ని నెగెటివ్ థాట్సే ఉంటే ఈ పనులు సరిగ్గా జరగవని కొంచెం మీ పార్ట్నర్ కొంచెం తెలివైన వాడు గూడా. అందుకనే కొంచెం టైం చూసుకొని వచ్చే పర్సన్ లాగా ఉన్నాడనమాట మీ పార్ట్నర్. ఓకేనా? యూనివర్స్ మరి చెప్పండి. మళ్ళీ వీళ్ళ పార్ట్నరు ఎప్పుడు పూర్తిగా హీల్ అయ్యి, ఎప్పుడు పూర్తిగా రియలైజ్ అయ్యి మా పైల్ 4 వ్యూవర్స్ దగ్గరికి వస్తారు? ప్లీజ్ చెప్పండి. మా మా పైల్ 4 వ్యూవర్స్ యొక్క పార్ట్నరు పూర్తిగా ఎప్పుడు హీల్ అవుతారు? ఎప్పటికంతా మా పైల్ 4 వ్యూవర్స్ దగ్గరికి వస్తారు? వీళ్ళ రియూనియన్ ఎప్పుడు ఉంటుంది? సో అది జరుగుతుందా జరగదా ఫ్యూచర్లో? ప్లీజ్ చెప్పండి. ఎప్పటికంతా వీళ్ళు పైల్ 4 వ్యూవర్స్ పార్ట్నరు వీళ్ళ దగ్గరికి వస్తారు? సో వస్తారా రారా? పూర్తిగా హీల్ అయ్యి వస్తారా రారా? సో వాళ్ళ ఫ్యూచర్ ఏంటో చెప్పండి. వీళ్ళకు రియూనియన్ ఉందా లేదా? పైల్ 4 వ్యూవర్ పార్ట్నరు పూర్తిగా పూర్తిగా ఎప్పుడు హీల్ అయ్యి వస్తారు? ఖచ్చితంగా వస్తారండి. టైమే చెప్తుంది. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఖచ్చితంగా వస్తాడు. ఒక పర్టికులర్ టైం చూసుకొని. ఎందుకంటే మీ పార్ట్నర్ చీల్ అవుతున్నాడు. తను వచ్చాడంటే మీకు ఇంకా వచ్చిందంటే మీ మధ్య గొడవ ఉండకూడదు. మిమ్మల్ని ఎట్లయినా కన్విన్స్ చేసేయాలి అనే పార్ట్నర్ అనమాట. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ కప్స్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ ది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ కప్స్.
ఓకే. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ యాక్చువల్‌గా తనకి మోసం జరిగింది. లేకుంటే మీకు మోసం జరిగింది. అందుకని ఒక కాలమే మీకు ఇలాంటి ఛాన్స్ ఇస్తుంది. మీకు మోసం జరిగినందుకు కాలం మీకు ఇలాంటి ఛాన్స్ ఇస్తుంది. మీ పర్సన్ అంటే మామూలు పర్సన్ కాదండి. మీ పర్సన్ చాలా తెలివైన పర్సను. అందుకని ఆహ్, ఎలా వస్తారు అంటే ఇంక మీరు కన్విన్స్ అయిపోయి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటం తప్ప ఇంక మీకు వేరే చాయిస్ ఉండదనమాట. అలా వస్తాడనమాట. పూర్తిగా మీకు స్టెబిలిటీ ఇస్తాడు. ఓకేనా? మీ పర్సన్ చాలా చాలా మొండి పర్సను. తర్వాత తను అనుకున్నది ఏదైనా సాధించే పర్సన్ అనమాట. సో, వాళ్ళు అన్నీ అంచనా వేసుకుంటున్నాడు. వాళ్ళు అన్నీ అంచనా వేసుకుంటున్నారు. ఓకేనా? వాళ్ళు చాలా బ్లంట్ పర్సన్స్ కూడా. అందుకనే మిమ్మల్ని అంత ఈజీగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఏదో ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్‌తో వదిలేసి వెళ్ళిపోయాడు. బట్ ఇప్పుడు మీ దగ్గరికి ఖచ్చితంగా రాబోతున్నాడు. ఓకే. ఎప్పుడో గూడా నేను చూస్తాను. ఖచ్చితంగా ఒక టైం వచ్చినప్పుడు మిమ్మల్ని ఇంత హర్ట్ చేసినందుకు ఖచ్చితంగా మీ దగ్గరికైతే వస్తాడు. ఈ రీడింగ్ గూడా చాలా బావుంది. మీ పర్సన్ ట్రస్ట్ వర్తీ పర్సన్ అనే కన్నా మీ పర్సన్ ఎక్కువగా లవబుల్ పర్సన్ అనమాట. చాలా తెలివైన వాళ్ళు, కొంచెం ఎక్కువగా ప్రేమను చూపించేవాళ్ళు. ఎంత ఎంత ఎక్కువైతే ప్రేమ చూపిస్తారో అంత తొందరగా కట్ ఆఫ్ కూడా చేసేస్తారు. వాళ్ళు చాలా సెన్సిటివ్ అనమాట. ఓకేనా? వాళ్ళు చాలా సెన్సిటివ్. మీకు ప్రేమ ఎలా చూపిస్తారంటే బికాజ్ ఆఫ్ మీ మ్యూచువల్ ఫ్రెండ్స్‌తో కానీ, లేకపోతే మీరు లవర్స్ కాకుండా మీరు నార్మల్ ఫ్యామిలీ పర్సన్స్ అయితే మీ వాళ్ళతో కన్విన్స్ చేసేయడం కానీ అలా ఏదో ఒకటి చేసేస్తారనమాట. ఓకేనా? మీ పర్సన్ ట్రస్టబుల్ కన్నా ఎక్కువగా లవబుల్ పర్సన్. అదే నాకు ఎక్కువగా అనిపిస్తుంది. ఓకేనా? తర్వాత వీళ్ళు ఎప్పటికి ఏ టైంలో యూనివర్స్ చెప్పండి ఎప్పటికంతా మా పైల్ 4 వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్తో కలిసి ఉంటారు అంటే ఎప్పుడు వచ్చేస్తాడు ప్లీజ్ గివ్ మీ ఒక టైం పీరియడ్ చెప్పండి ఎప్పటికంతా మా పైల్ 4 వ్యూవర్స్ పార్ట్నరు రీయూనియన్ జరుగుతుంది పూర్తిగా మారిపోయి ఎప్పటి లోపల వచ్చేస్తారు ప్లీజ్ గివ్ మీ క్లియర్ కార్డ్ ఒక నంబర్ ఉన్న కార్డ్ ఇవ్వండి ఎప్పటికంతా వచ్చేస్తారు మా పైల్ 4 వ్యూవర్స్ దగ్గరికి ఎప్పటికంతా వచ్చేస్తారు ప్లీజ్ గివ్ మీ క్లియర్ కార్డ్ మా పైల్ 4 వ్యూవర్స్ దగ్గరికి వాళ్ళ పార్ట్నరు ఎప్పటికంతా మారిపోయి వచ్చి రీయూనియన్ జరుగుతుంది ది ఎంపరర్ 4 మీ పర్సన్ చాలా మొండోడు ఓకే మీ గురించి బాగా అర్థం చేసుకొని ఒకవేళ మీరు పార్ట్నర్స్ అయితే మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇస్తారు సో సో ఖచ్చితంగా మీరు ఒక షిఫ్ట్ అయితే అవుతారనమాట ఓకేనా షిఫ్ట్ అవుతారు అంటే యూ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు అంటే మీరు ఇంకా షిఫ్ట్ అవుతారంటే హౌస్ షిఫ్టింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది కదా మ్యారేజ్ అయిన తర్వాత మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి సో మీ పర్సన్ ఫోర్ వచ్చింది కాబట్టి 4 days ఆర్ 4 months ఓకే 4 weeks ఖచ్చితంగా మీ గురించి బాగా స్టడీ చేసి అప్పుడు మీ దగ్గరకు వస్తాడనమాట ఓకేనా ప్లీజ్ ఏంజల్స్ మీరు నేను చెప్పిన పైల్ 4 వ్యూవర్స్కి మీ గైడెన్స్ ఏంటి చెప్పండి పైల్ 4 వ్యూవర్స్కి మీరు గైడెన్స్ ఏంటి ప్లీజ్ గివ్ మీ ఏ గుడ్ గైడెన్స్ ఫర్ పైల్ 4 వ్యూవర్స్ ఏంజల్స్ చెప్పండి పైల్ 4 వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఎస్ అంటున్నారు అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో సిచ్యుయేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా మీ పర్సన్ కొంచెం బ్లంట్ పర్సన్ కొంచెం అరోగెంట్ పర్సన్ కొంచెం చాలా అంటే ఒక ఎంపరర్ బిహేవియర్ ఉన్న పర్సన్ కానీ కొంచెం మీకు అంటే తొందరగా కట్ ఆఫ్ చేసినా కూడా దే విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అనమాట మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాడు అలాగే తనకు మీ పైన చాలా ప్రేమ అనేది ఉంది మీ పైన కోపంతో వేరే వాళ్ళ మీద ప్రేమ అయితే మీ మీదే ఉంటుందండి ప్రేమ అయితే మీ మీదే ఉంటుంది సో కొంచెము వాళ్ళు పనులన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా చేయొచ్చు కానీ ఏదో కోపంతో రాంగ్ చేస్తారేమో కానీ లవ్ మాత్రం మీ పైనే ఉంది వాళ్ళు చాలా కొంచెం ఇంటెలిజెంట్ పర్సన్స్ అనమాట సో అందుకని వాళ్ళు రావడానికి కొంచెం టైం అయినా కూడా అంటే వాళ్ళని ట్రస్టబుల్ అంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని మీరు నమ్మచ్చు అనమాట ఓకేనా సో ఇదండి మిమ్మల్ని పూర్తిగా బిలీవ్ చేసి మీరు ఓకే అంటారు అని కన్ఫర్మ్ చేసుకున్నంటే మీరు ఇంకా మీకు వేరే ఆప్షన్స్ ఇవ్వరండి ఎంపరర్స్ అంటే అలాగే ఉంటారు ఇంకా మీరు వేరే ఆప్షన్స్ ఉండదు వాళ్ళు ఏమనుకుంటారో అదే జరిగి తీరిపోవాలన్నమాట అలా ఉంటారు ఎంపరర్స్ అనేది ఓకేనా మీ నుంచి బాయ్ చెప్పారంటే మీరు ఇంకా అడ్డు చెప్పకూడదు ఇంకా వెళ్ళిపోతాడు అతను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసి మీరు ఎస్ చెప్పారంటే ఇంకా మీరు కన్విన్స్ అయిపోవాలి మీరు ఇంకా క్వశ్చన్ అడగదు అలా ఉంటుందన్నమాట వాళ్ళ ప్లాన్స్ అందుకని దే విల్ టేక్ టైం సో మీరు నిజంగా అంటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే యూ విల్ బీ హ్యాపీ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారు మీ సిచ్యుయేషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి మీకు మ్యారేజ్ కానీ మీరు ఏ విధంగా అయితే హర్ట్ అయినారో ఏ విధంగా
విధంగా ఫీల్ అవుతున్నారు అవన్నీ సాల్వ్ అయితే అయిపోతాయి. ఇదండి పైల్ఫుల్ వాళ్ళ రీడింగ్. సో ఇందులో మ్యాక్సిమం నాకు అన్నీ పాజిటివ్గా వచ్చాయి. సో ప్లీజ్ క్లైమ్ ఆల్ దీస్ రీడింగ్స్, ఆల్ దీస్ పైల్స్. మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.